అందరికీ నమస్కారం అండి. నేను మీ నాని పొనుగుమాటి. ఈరోజు మన కోసం రాత్రి పగలు తేడా లేకుండా అహర్నిశలు మంచు పర్వతాల మధ్య కాపలా కాస్తూ మన దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్న మన ఆర్మీ సోదరుల గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. అదేంటంటే, మన దేశం కోసం వాళ్ళు కుటుంబాన్ని సైతం వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ రక్షణగా ఉంటుంటే వాళ్ళకి ఇక్కడ ఏదైనా అవసరం అయితే కనీసం వారికి కావాల్సినటువంటి సహాయాన్ని కూడా గవర్నమెంట్ నుంచి అందట్లేదండి. ఇటీవల ఒక ఆర్మీ జవాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన స్థలంలో తాను ఇల్లు కట్టుకోవడానికి కూడా వేరొకరు ఇబ్బంది పెడుతున్నారని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. దేశం కోసం పనిచేసే వ్యక్తుల్ని అలా ఒక రాజకీయంలో ఉండేటువంటి వ్యక్తులు అలా ఇబ్బంది పెట్టడం కానీ, తన స్థలంలో తాను ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు అని ఆయన్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తే ఆయన వీడియో చేసి పోస్ట్ చేశారో మనం అందరం గమనించవచ్చు. ఇప్పటికైనా వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి పై అధికారులు కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు, మన ఆర్మీ సోదరులందరికీ ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైనా సరే ఒక ఏ వర్కులు జరగాలన్నా కానీ వాళ్ళకు ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మన కోసం వాళ్ళ కుటుంబాలను వదిలి బార్డర్లో వర్క్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతాం అనేది చాలా బాధాకర విషయం. అది ఎందుకంటే వాళ్ళు అనేది మనకు లేకపోతే, ఆర్మీ అనేది లేకపోతే దేశాన్ని దయాదులు తన్నుకుపోతారు. ఇతర దేశాల నుంచి రక్షణగా కోసం మన కోసం వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ ఉంటున్న వాళ్ళని ఇక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందుకని ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక చట్టం అనేది తీసుకొచ్చి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ చూడాలని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, వీడియో మీరు చూడకపోయినా పర్వాలేదండి, కానీ కనీసం షేర్ చేయండి, ఇతరులకు వెళ్ళి తద్వారానైనా ఎవరో ఒకరు స్పందిస్తారని మనసారా ఆశిస్తున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, ఇటీవల కాలంలో మరో ఘటన కూడా ఉత్తరప్రదేశ్లో జరగటం జరిగింది. అక్కడ కూడా ఒక ఆర్మీ సోదరుడు తన తల్లికి బాగోలేదని హాస్పిటల్లో చేర్పిస్తే సరైన వైద్యం అందించక ఆమె చెయ్యి ఫ్రాక్చర్ అయి తీసేయడం జరిగింది. ఆ తరువాత తాను తన పై అధికారి కమాండ్కు కంప్లైంట్ చేస్తే ఆర్మీ అంతా అప్పుడు వాళ్ళందరూ స్పందించి వాళ్ళని అడగటం జరిగింది. అడిగిన తర్వాత వాళ్ళు సరైన స్పందన ఇవ్వటం జరిగింది. కాబట్టి కొన్ని చోట్ల స్పందిస్తారు, కొన్ని చోట్ల స్పందించకపోవచ్చు. అందువల్ల ఇలా ఆర్మీలో చేసేవారి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేసి పై అధికారులకు తెలియజేయాలని, అలాగే మన ఆర్మీ సోదరులందరికీ ప్రత్యేకంగా ఒక చట్టం అనేది ఏర్పాటు చేయాలని నా కోరిక, అభిలాష. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదండి, కానీ అది చాలా బాధాకర విషయాలు. మన కోసం వాళ్ళు అక్కడ పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళకి సాయంగా ఉండి వాళ్ళకి కావాల్సినవి మనం చేయాలి, కానీ వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదండి.
మన ఆర్మీ బాగుంటే మన దేశం బాగుంటుంది. మన దేశ రక్షణ కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయాలని మనసారా కోరుకుంటూ మీ నాని పొనుగుమాటి.